ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. అదే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ నెంబర్ 12/23. సో ఎప్పుడైతే మనం ఎగ్జామ్ నోటిఫికేషన్కి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసుకోవాలి. ఏపీ గ్రూప్ 1లో మనకి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటంటే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ అందరికీ తెలుసు. కానీ ఏది తెలుసుకోవాలంటే మీరు నన్ను అడుగుతున్నారు కదా, సో వాకిన్ వచ్చిన, కాల్స్ వచ్చిన, మెసేజ్ వచ్చిన ఏమడుగుతారంటే, సార్ ఈరోజు నోటిఫికేషన్ వస్తే ఎంత టైం ఉంటుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను లీవ్ పెట్టుకోవాలా, లేకపోతే అప్పుడు కోచింగ్ తీసుకోవాలా, అప్పుడు స్టార్ట్ చేయాలనేదంతా మీకు దేని నుంచి డిసైడ్ అవుతుందంటే మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూపిస్తాను. లేటెస్ట్ నోటిఫికేషన్ దీనికి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 30th January 2026. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది అప్లై చేశారు అనేది జనరల్గా మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే లక్షల మంది అప్లై చేస్తారు. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 89, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చి December 8, 2023 ఇచ్చారు. ఇక్కడ ప్రిలిమ్స్కి ఎప్పుడు ఇచ్చారంటే ప్రిలిమ్స్ 17th March 2024, అంటే ఆల్మోస్ట్ 90 to 100 days టైం మాత్రమే ఇక్కడ నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్కి ఇచ్చారు. ఎంతమంది రాశారు? 91,463 మెంబర్స్. ఇక్కడ నుంచి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంత టైం ఇచ్చారంటే 3 months. ఎన్ని పేపర్స్ చదవాలా? నువ్వు 5 పేపర్స్ చదవాలి. ఈ 5 పేపర్స్కి ఒక్కొక్క పేపర్కి 1 month పెట్టుకున్నా నీకు ఎంత మినిమం టైం కావాలా? 5 months కావాలి. కానీ ఇక్కడ ఇచ్చిన టైం ఎంత? 3 months. ఇక్కడ ఏమవుతుందంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలంటే సార్ చాలా టైట్గా ఉంది, నాకు రివిజన్ కూడా టైం సరిపోలేదని చాలామంది చేతులు ఎత్తేస్తారు. అప్పుడు నువ్వు చేతులు ఎత్తకూడదంటే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంతమంది క్వాలిఫై అవుతారంటే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో ఏం చెప్పలేదు. జనరల్గా ఏం తీసుకుంటుందంటే మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ 1:50, అంటే దాదాపు 90 వేకెన్సీస్ ఉన్నాయి. 90 into 5 ఆల్మోస్ట్ 4,500 మెంబర్స్ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ చూడండి మేలో అయిపోయింది, ఇంటర్వ్యూ కాల్ఫర్ చేసేటప్పుడు 1:2 రేషియోలో కాల్ఫర్ చేశారు. సో దిస్ ఈజ్ ది యాక్చువల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే ప్రిలిమ్స్కి ఎంత టైం ఉంటుంది? 90 to 100 days టైం ఉంటుంది. మెయిన్స్కి ప్రిలిమ్స్కి మధ్య ఎంత గ్యాప్ ఉంటుందంటే అది కూడా 90 to 100 days టైం ఉంటుంది. ఈ టైం సరిపోతుందా అంటే ఫ్రెషర్స్కి కానీ సీనియర్స్కి కానీ సరిపోదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు కానీ చదివితే రీడర్ అవుతావు, కానీ నోటిఫికేషన్ రాకముందు ఎవరైతే కన్సిస్టెంట్గా 3 hours, 4 hours, 5 hours చదువుతూ వెళ్తుంటారో వాళ్ళు కంపల్సరీ ర్యాంకర్స్ అవుతారు. అందుకే నేను రిపీట్గా ఒక స్టేట్మెంట్ చెప్తుంటాను, కొటేషన్ చెప్తుంటాను, మినిమం కాంపిటెన్సీ బట్ మ్యాక్సిమం కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు ద సక్సెస్. సో ఇక్కడ నుంచి మీరు తెలుసుకున్నది ఏంటంటే నాకు 3 hours ఉందా, 4 hours ఉందా, 5 hours ఉందా అనేది మీరు కోటా పెట్టుకొని, వీక్లీ కోటా పెట్టుకొని ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ మీరు కానీ ప్రిపరేషన్ కానీ రీస్టార్ట్ చేసినా లేకపోతే స్టార్ట్ చేసినా కంపల్సరీ గ్రూప్ 1 అనేది మనం తెచ్చుకోవచ్చు. ఐ విష్ ఆల్ ది బెస్ట్.